ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 16వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. దీని మీనింగ్ ఏమిటి అంటే, దేవుడు ఏ వస్తువును అతను ఏవేవైతే సృష్టించాడో ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుందని దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనుషుల్లో కూడా దేవుడు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఆయనకు తెలుసు. కాబట్టి అన్ని వస్తువుల కంటే పక్షులు, జంతువులు, ఈ లోకములో ఆయన చేసిన ప్రతిదీ కూడా, ఆ సృష్టి అంతట్లో నుండి కూడా ప్రతిదీ దాని పర్పస్ కొరకు ఆయన నిర్మించాడట. కాబట్టి ఆయనకు ప్రతి దానితోని, ప్రతి మనిషితోని, ప్రతి జంతువులతోని ఆయనకు పని ఉంటుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషము కాదు. మనం ఏం చేస్తున్నామో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఏమేమో ఆలోచిస్తూ ఉంటాం, క్రియలు చేస్తూ ఉంటాం, మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఉంటే నీకు చెడువి కూడా మంచిగా అనిపించి చేస్తూ ఉంటావట. కాబట్టి మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో, రక్షణ పొందని వారికి అవి తెలియదు అనుకోండి. కానీ నువ్వు రక్షణ పొందినావు, పాపాలు క్షమించబడినాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారంగా పాపాలు క్షమించబడతాయో ఆ డే 1 నుంచే నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉందని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రతి వస్తువు, ప్రతి పురుగును ఒక దాని కొరకు, ఒక పర్పస్ కొరకు ఉపయోగించినప్పుడు మానవులమైన మనము మన కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు ఒకవేళ దాన్ని తృణీకరించినట్లయితే, దాన్ని అవిధేయతగా ఉండినట్లయితే దేవుడు ఎంతో బాధపడతాడు. పక్షులను, జంతువులను, పురుగులను కూడా ఒక పర్పస్ కొరకు, ఒక ఉద్దేశం కొరకు నిర్మించాడని ఈ యొక్క వాక్యాల్లో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి యెహోవా ఆత్మలను పరిశోధించును. ఎందుకంటే జంతువులకు, సృష్టికి వాటికి ఆత్మలు ఉండవు. కాబట్టి మనుషులకు ఒక్కరికే కదా ఆత్మ ఉండేది. కాబట్టి ఆయన పరమాత్మ, మనము ఆత్మ. కాబట్టి మన ఆత్మలను ఆయన పరిశోధిస్తాడట. నా బిడ్డలకు నేను ఇచ్చింది సరిగ్గా సక్రమంగా చేస్తున్నారా లేదా? ఒకవేళ చేయకపోతే వాడిని సరిచేస్తాను, పనిష్మెంట్ ఇస్తాను, తిరిగి ట్రాక్లో పెడతాననే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఆత్మలను పరిశోధిస్తున్నాడు. ఆత్మలను పరిశోధించేటప్పుడు మనకు కొంత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒక ట్రైనింగ్ పీరియడ్, ఒకటి నేర్పిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? నేను ఇవి చేశాను, అవి చేశాను, ఎంతో చేశాను, దేవుని పని చేశాను అని అనుకుంటా ఉంటాం. కానీ ప్రతిదీ కూడా దేవుడు చూసి పరీక్షించే దేవుడు. మన పనిని కూడా అగ్నిలో కాలుస్తానని కూడా వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము మన పనుల భారము, మన ఏ పనైనా సరే దానికి ముందుగా దేవునికి అప్పగించినట్టయితే దేవుడు శాంతి సమాధానంతో మనకిస్తాడట. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము, లేకపోతే కావు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. ఇది పనికిరాదు, వీడు వేస్ట్, ఇది ఉట్టిదే అని నువ్వు జడ్జ్ చేయకు. ప్రతి వస్తువును దాని యొక్క పని నిమిత్తం చేశాడన్నప్పుడు మానవుణ్ణి ఇంకెంత ఇష్టపూర్వకంగా నా బిడ్డలు నా కొరకు పని చేయాలని కోరుకుంటాడు. కానీ వాటిని జస్ట్ నెగ్లెక్ట్ చేసి మన సొంత ఆలోచన, స్వనీతి, నేను, నా యొక్క అనే భావంతో మనం నడుస్తూ ఉంటాం. అందుకొరకే ఆయన కోపం వచ్చి ఆయన మనకు ఎంతో భయంకర పరిస్థితులు కల్పించి సరిచేస్తూ ఉంటాడు. ఇంకా ఆఖరిది ఏంటి తెలుసా? నాశన దినమునకు ఆయన భక్తిహీనులు కలుగజేసెను. భక్తి ఉంది కానీ పరలోకం వెళ్ళేంత భక్తి లేదు. కాబట్టి దాన్ని మనం సరిచేసుకుంటే భక్తిహీనతలోనికి రాము. ఆ భక్తిహీనులందరికీ నాశన దినం,
అంటే నరకంలో పడే దినం కొరకు భద్రపరిచాడట. కాబట్టి ఈ వాక్యాలు చదువుకొని దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే శాంతి సమాధానమే కాదు, చనిపోయిన తర్వాత నిత్య నరకము తప్పించబడుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన తీసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, రాబో దినములలో ఏ విధంగా ఉండాలనేది దేవుడు ఇప్పుడే మనల్ని భూమిపైన సరిచేసి స్థిరపరిచి బలపరచును అని రాయబడింది. ఆ విధమైన కృపలోనికి మనము నడిపించబడాలంటే ప్రతిదీ తగ్గించుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారంగా మనము జీవించాలి. మనం ఉండలేము, కానీ ప్రభు ఉంచితే ఉంటాం. వీటన్నిటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.